హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వన్ మామ్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ట్రిప్ కి వెళ్తున్నాము. ముందు మేము ఎక్కడికి వెళ్ళామో తెలుస్తుంది. ఫస్ట్ అయితే థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళామనేది. సరళ మైసమ్మ టెంపుల్ కి వెళ్ళాము. సరళ మైసమ్మ టెంపుల్ కి వెళ్ళి తర్వాత ఫార్మ్ హౌస్ దగ్గరికి వెళ్ళాము. ముందు చూడండి, మీకే అన్ని అర్థం అవుతాయి. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము దర్శనం చేసుకోవడానికి. దర్శనం చేసుకుని ఇక్కడ ఒక మేకని అమ్మవారికి సమర్పించి ఫామ్ హౌస్ కి వెళ్తాము. 1 year కి ఒకసారి సమ్మర్ హాలిడేస్ కి ట్రిప్ వేస్తాము. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి. పిల్లలందరినీ కూడా ఎప్పుడైనా బయటికి పెద్ద టూర్ కి తీసుకెళ్ళినట్టు ఉంటుందని 1 year కి ఒకసారి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పెద్ద ట్రిప్ కి ప్లాన్ చేస్తాం. ఈసారి అయితే సరళ మైసమ్మ టెంపుల్ కి వచ్చాము. ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఈ ట్రిప్ లో కొంతమందిని హాఫ్ శారీస్ కట్టుకున్నాము. రీల్స్ చేద్దామని అనుకున్నాము, కానీ రీల్స్ చేయడం అవ్వలేదు. మంచి రీల్స్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. ఇక్కడ చూడండి, నా బాధ మొత్తం వీడియోస్ తీయాలని, మీ అందరికి చూపివ్వాలని. ఎక్కడ చిన్న గ్యాప్స్ దొరికినా గానీ వీడియోస్ తీస్తూనే ఉన్నాను. అందుకే ఎక్కువ నేను కనబడను వీడియోస్ లో. ఇక్కడ మంచిగా దర్శనం చేసుకుని వెంటనే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాము.
ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసాక పిల్లలందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్నారు. మేము ఆ అమ్మాయిల గ్యాంగ్ అంతా కలిసి మంచిగా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాము. మొత్తం చిల్ అవుతున్నాము. మా హస్బెండ్స్ అందరు కుకింగ్ చేస్తున్నారు. 1 year ఒక్కసారి కదా, మంచిగా ఎంజాయ్ చేయాలి కదా. మాకు రెస్ట్ ఇచ్చి అబ్బాయిలందరూ కలిసి కుకింగ్ చేస్తున్నారు. ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. మటన్ కర్రీ ఎంత సిన్సియర్ గా చేస్తున్నారో చూడండి. చాలా కష్టపడుతున్నారు పాపం. మా అందరికి 1 day మంచిగా రెస్ట్ దొరికింది. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. కుకింగ్ పని మొత్తం బాధ్యత అంతా వీళ్ళు తీసుకున్నారు. పాపం మా సాయి చూడండి ఎంత అలసిపోయాడో. ఇక్కడ మేమందరం ఈవినింగ్ చైర్ గేమ్ ఆడుతున్నాము. చైర్ గేమ్ కాదు, ఓన్లీ ఇది కపుల్స్ గేమ్. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఓడిపోతారో వాళ్ళ హస్బెండ్ వచ్చి వాళ్ళ వైఫ్ ని ఎత్తుకోవాలి. ఎత్తుకుని కొంచెం దూరం వరకు తీసుకురావాలి. ఇక్కడ హస్బెండ్లందరికీ అయిపోయింది పని. మా హస్బెండ్ అయితే ఇంకా చాలా, నేనైతే గెలవాలని చాలా ట్రై చేశాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ట్రిప్ కి వెళ్తే మంచిగా హస్బెండ్ అండ్ వైఫ్ అందరితో కలిసి మంచి మంచి గేమ్స్ ఆడుకోండి. మీ లైఫ్ లో ఎప్పటికీ మంచి మెమరీస్ ఉండిపోతాయి. అలా ఊరికే మనం ఎప్పుడు ఎటు వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు ఏదో ఒక గేమ్ ప్లాన్ చేసి మంచి టైం స్పెండ్ చేయండి. మీ జీవితంలో అదొక మంచి మెమరీగా గుర్తుండిపోతుంది. ఈ ట్రిప్ నైతే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఓన్లీ గేమ్సే ఆడలేదు మేము, అక్కడ హస్బెండ్స్ కూడా ఆడారు. హస్బెండ్స్ ఓడిపోతే అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ప్రపోజ్ చేశారు. ఈ వీడియోస్ లో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ లేదు. ఎందుకోసం అంటే నేను గేమ్ ఆడుతున్నాను కదా, అందుకే వీడియోస్ తీసినంత వరకు కలెక్ట్ చేసి కొంతమంది కపుల్స్ వరకే వీడియోస్ పెట్టాను. నేను పెట్టని వాళ్ళు బాధపడొద్దు. ఈ వీడియో పార్ట్ 2 గేమ్స్ కావాలి అని కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూసి దాన్ని బట్టి ఈ వీడియోని పార్ట్ 2 చేస్తాను. అప్పుడు పార్ట్ 2 లో ప్రతి ఒక్కటి గేమ్స్ కపుల్స్ అందరివి వీడియోస్ చేస్తాను. మినిమం 20 కామెంట్స్ వస్తే పార్ట్ 2 వీడియో చేస్తాను. నైట్ మొత్తము గేమ్స్ ఆడుతూనే ఉన్నాము. అమ్మాయిలది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అబ్బాయిలు ఆడతారు. అబ్బాయిలు ఆడినప్పుడు అబ్బాయిలు ఓడిపోతే అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయాలి. ఈ గేమ్ లో మేము ఆడే దాంట్లో అమ్మాయి ఓడిపోతే అబ్బాయి వచ్చి ఎత్తుకోవాలి. కానీ చాలా మంది కపుల్స్ వి ఎత్తుకున్న వీడియోస్ లేవు. నేను పార్ట్ 2 వీడియో కావాలని కామెంట్ చేయండి. తప్పకుండా అందరి వీడియోస్ గ్యాదర్ చేసి పార్ట్ 2 వీడియోలో పెడతాను. పార్ట్ 2 అని 20 మెంబర్స్ పక్కా కామెంట్ చేస్తే పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గేమ్ చూస్తే మీ అందరికి ఏమనిపించింది? నాకైతే నా స్కూల్ డేస్ అన్ని గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మనం అందరం కలిసి ఆడతాం కదా, మళ్ళీ చిన్నప్పటికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. పాత రోజులన్నీ గుర్తొచ్చాయి.
ఫామ్ హౌస్ లో ఉన్నంతసేపు టైం ఎలా గడిచిందో కూడా తెలియదు. ఇలా గేమ్స్ అందరం ఆడుకుంటూ నైట్ అంతా గడిపేశాము. అసలు ఇంకొంచెం అయితే తెల్లారిద్ది అన్న టైంకి పడుకున్నాం మేము. ఆడవాళ్ళం అందరం కూర్చుని మంచిగా గాసిప్స్ చెప్పుకుంటూ ఫుల్ ముచ్చట్లు చెప్పుకుంటూ నైట్ అంతా కూర్చున్నాం. ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత అబ్బాయిలందరూ క్రికెట్ కూడా ఆడారు. ఈ చైర్ గేమ్స్ అయిపోయినాక అబ్బాయిలు ఆడి క్రికెట్ కూడా ఆడాము. నైట్ మొత్తం గేమ్సే. అసలు నాకైతే తిరిగి కళ్ళు తిరిగిపోతున్నాయి. మా హస్బెండ్ కోసం ఎట్లయినా గెలవాలి అని పట్టుదలతో ట్రై చేసా చాలా, కానీ అవ్వలేదు. ఎందుకనంటే అందరు హస్బెండ్స్ ఈజీగా వాళ్ళ భార్యలను ఎత్తుకోగలుగుతారు. మా హస్బెండ్ ఎత్తుకోగలుగుతాడో లేడో అని నేనైతే చాలా ట్రై చేసిన. లాస్ట్ కి ఓడిపోయినాము. ఓడిపోతే మా హస్బెండ్ ఎత్తుకోలేకపోతే నేనే ఎత్తుకున్నా. ఫైనలీ గేమ్ అవుతుంది. డిస్టర్బెన్స్ అట్లుండదు, మాకు ఉండదు, ఉండదు 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 కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. ఓకే థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చాలా గ్యాంగ్ లో ఒకళ్ళ కపుల్ది యానివర్సరీ ఉండే, కేక్ కట్ చేపిస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి సరళమైసమ్మ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చెట్ల కింద మళ్ళీ ఇంకొక కేక్ కట్టింగ్ ఉంది. ఇక్కడ చూడండి, మివాన్ ఊహాన్ ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయిపోయినాక పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక గేమ్ ఆడుతున్నాము. ఆ గేమ్ ఏంటంటే హస్బెండ్ కళ్ళకి గంతలు కడతాము. అమ్మాయిలందరం వరుసగా నిలబడతాము. వాళ్ళ చేతికి చేతులు ఇస్తే వాళ్ళ వైఫ్ ఎవరో గుర్తుపట్టాలి. ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నరసింహన్న గుర్తుపడుతున్నాడు. లాలే ఉన్నట్టు అన్న తొందరగా లాలే అనుకుంటుంది. ఎంతసేపు నడుస్తున్నావు? ఓపెన్ కళ్ళలు పుచ్చుకుంటుంది. డిప్రెషన్ ఒక నిమిషం ఉన్నా. ఏముందో ఇట్లా కరెక్ట్ డిప్రెషన్ డిప్రెషన్ ఈ ఆట బాలే. డిప్రెషన్
తెలుగు ఉందా లేదా? ఎంతసేపు చూస్తావా రే? జాతకం చెప్తుండ్రు. జాతకాలు చెప్పబడును. 500 ఒకటి కొట్టు. యాపిల్ వదిలే 500 ఒకటి, 300 ఒకటి, 300 ఒకటి, 300 ఒకటి అంట. మీరు నీళ్ళని ఖరాబ్ చేస్తున్నారు. అరే ఆపిల్ దొరకరే తమ్ముని. ప్లీజ్ అది బాటిల్ నింపుకరా నిండా సీను నానేడు అది వేరే కూర్చోడానికి. ఇప్పిస్తుందా? గాలి. హలో కన్ఫామ్ అది మూతి పెట్టి రావుతావు. మీ కాదు ఇంకొకసారి లిస్ట్ పంపిస్తారు. చదువుతామే. లేదు లిస్ట్ చెప్తా చూడు. 1000 కుర్చీలు నేర్చాడు. డిప్రెషన్ అలా వదిలిన దాటి అరే పిల్లలు వీడియో వస్తుంది. మొత్తం మా మనుషులు పట్టుకోను. జరుగు. వీళ్ళకెంతే పోయామని ఏం చెప్పలేదు నేను. డిప్రెషన్ అలవాటు ఏ కనిపించలేదు. నేను నవ్వకండి. ఏంటి ఊక అలా అనుకుంటుంది. ఆడిపోయి డిప్రెషన్ పిల్లవారు గవర్నమెంట్ జస్ట్ గోర్లు కూర్చుండు పెయింట్. కాదు రంగు 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 చీటింగ్ ఆడకు, సిన్సియర్ ఆడు. అందరూ చాలా సిన్సియర్ ఆడిండ్రు. వాళ్ళు నచ్చింది కూడా. చేతులు చెప్పండి. సరే ఎంతైనా సరే నీ మనసుకి వెళ్ళాలి నీ ఆట. చేతులు ఇస్తుండ్రు కాదు. సోది అరే ఏడుస్తుంది. కాదు అది అవసరం లేదు.
అవసరం లేదు ఇగో అట్లనే నన్ను చీట్ చేసిండు అంటారు ఇగో మళ్ళీ వాళ్ళు ఒప్పించుకోరు మళ్ళీ ఒకసారి సురేష్ సాయి స్టార్ట్ ఓకే సురేష్ లే దూరం మొహాలు కానీ అన్న మొహాలు కానీ అన్న ఈ ట్రిప్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ కారణం సురేష్ అందరినీ గ్యాదర్ చేసి ట్రిప్ మొత్తం హ్యాండిల్ చేసి ప్రతి ఒక్కటి ఆయననే చూసుకున్నారు. సురేష్ వల్లనే ఇంత మంచిగా ట్రిప్ అయింది. ఇంకా ముందు మంచి ట్రిప్స్ కి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సురేష్. మేము ఆడిన గేమ్స్ నచ్చితే తప్పకుండా పార్ట్ 2 వీడియో కావాలని ఒక కామెంట్స్ చూసి నేను పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. ఇలా మా ట్రిప్ లో మేము ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.